ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సంగారెడ్డిలో మీరు ఓడిపోవటం జరగదు అనుకున్నటువంటి వాళ్ళల్లో నేను ఒకడిని. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓడిపోరు అనుకున్నాను, కానీ సంగారెడ్డిలో మీరు ఓడిపోయారు. పోస్ట్ మార్టం చేసుకున్నారా జగ్గారెడ్డి గారు? ఎవరు ఓడించారు అని, ఓటమి ఎవరి వల్ల అని చెప్పి? సాధు, నువ్వు అనేది కరెక్టే. ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డి అనేవాడు ఓడిపోవడం అనేది నువ్వెట్లయితే అనుకున్నావు, రాష్ట్రంలో అందరూ కూడా ఇది గెలిచే సీటే అనుకున్నారు. గెలిచే సీటే ఇదంతా. ఇప్పుడు వ్యూహాలు ప్రతివ్యూహాలు రాజకీయ పార్టీలు సహజంగా ఉంటాయి. ఇక్కడ నాకున్న అలవాటు ఏంటంటే, నేను ఇప్పుడు కాదు, 2004, 2009, 2014, 2018, 2023 ఏ ఎలక్షన్కి 3 రోజుల ముందు నేను క్యాంప్లకేంచి వెళ్ళిపోతాను. నేను 3 days ముందే వెళ్ళిపోతా. నేను ఇక పోలింగ్ రోజు అక్కడికి రాను, నేను బూతులు తిరిగా. ఇది ఇప్పటి నుంచి కాదు, నాకు 2004 నుంచి అలవాటు. నాకు ఇది 3 రోజుల ముందు నేను ఫీల్డ్లోకి వెళ్ళిపోతా, షిఫ్ట్ అయిపోతా. నేను ఇక మా నాయకులు కార్యకర్తలు వాళ్ళే చూసుకుంటారు అంతా. కానీ మొన్న ఎలక్షన్కి స్పెసిఫిక్గా ఆలోచన వ్యూహంతో కొంత, ఎందుకంటే హరీష్ రావుకి ఈ సీటు గెలవాలి, వాళ్ళకేమో ఈ సీటు, వాళ్ళకేమో ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే, కాంగ్రెస్ వస్తుందని మా కాన్ఫిడెన్స్. కానీ మాకంటే ఎక్కువ వాళ్ళకు ఎక్కువ ఉన్నట్టున్నది, ఎందుకంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళకు ఉంటుంది. హరీష్కి ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళ మామ దగ్గర సంగారెడ్డి గెలిపించి ఇవ్వాలనే తపన ఉండు అనే తప్పు కాదు. అతను మంచి డిజైన్ చేసుకున్నాడు. జగ్గారెడ్డి 2 రోజులు ఉండడు, 3 రోజులు ఉండడు క్యాంపులా, పట్టించుకోడు. అంటే ఉండడు, ఆయన ఉండడు, అంతా క్యాడర్ మీదనే వదిలేస్తాడు. తాను ఏం చేసిండంటే ఆ 2 days, రేపు పోలింగ్ కనుక 1 day బిఫోర్, రూలింగ్ వాళ్ళే కదా, అక్కడ ఉన్న డిఎస్పీలు సిఏలు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కదా, కాబట్టి వాళ్ళని కొంత కంట్రోల్లో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేసి వాళ్ళు కొంత డబ్బులు సహజంగా ఎవరైనా ఖర్చు పెడతారు. అపోజిషన్ వాడు పెట్టాలన్నా ఖర్చు పెట్టనియరు. కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే వాళ్ళు 1 day బిఫోర్ ఆ రోజు కూడా పెద్ద మొత్తంలో హరీష్ రావు ఖచ్చితంగా ఈ సంగారెడ్డి గెలిచి వాళ్ళ మామ గిఫ్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ జగ్గారెడ్డిని ఓడగొట్టిన ఒక రాజకీయ అవసరం ఆయనకు కూడా, అది అవసరమే, ఆయన పార్టీలో ఆయనకు అవసరం అది. కాబట్టి అతను చేసుకున్న డిజైన్ అతను సక్సెస్ అయ్యాడు. నేను 2 రోజుల ముందు ఉండే కాబట్టి నాకు పెద్ద ఫీలింగ్ ఉండదు, నాకు అది పెద్దగా ఉండదు. నాకు తెలుసు పోలింగ్ రోజు మార్నింగు నేను అప్పటికే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. డిఎస్పీలు సిఐలు మా నాయకులు పోయి అడగడం జరిగింది, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు పంచుకోండి అన్నారు. కానీ మన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. సరే, అది జరిగిపోయింది. నన్ను అడిగారు ఏం చేద్దామని అడిగారు. నేను ఆ రోజు దసరా ఫెస్టివల్ కూడా చెప్పిన, మా సంతు అని మా టౌన్ మెయిన్ అన్న, మరి మేము బస్తీలలో పోయి మరి అటాక్ ఇట్లా పోయి ఆపినాము డబ్బులు ఇస్తుంటే, కానీ కొందరు ఓటర్సు మా కడుపు మీద కొట్టకుండా అని అంటున్నారు. మమ్మల్ని ఏం చేయమంటామన్నా, మరి మమ్మల్ని అటాక్ చేయమంటావా, అపోజిషన్ వాళ్ళని అటాక్ చేయమంటావా అని అడిగారు నన్ను. నేనన్నా సరే, మనం రాజకీయంగా వాళ్ళని అటాక్ చేసుడు పెద్ద పని కాదు. ఒకవేళ అంత సీరియస్గా తీసుకుంటే నేనే వస్తే ఏ డిఎస్పీ ఆగుతాడు? నాకు రూలింగ్ ఉండొచ్చు, జగ్గారెడ్డి సీరియస్గా తీసుకుంటే రూలింగ్ పార్టీ డిఎస్పీ ఉన్నా సిఐ ఉన్నా అది నాకు పెద్ద, పోలీసులతో నాకేం పెద్ద, నేను మంచిగా ఒక చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు ఏం లేనప్పుడే పోలీసు వాళ్ళని అదమాయించిన రోజులు ఉన్నాయి, దబాయించిన రోజులు ఉన్నాయి, కొట్టిన రోజులు ఉన్నాయి, ఎస్ఐలను సిఐలను అటాక్ చేసిన రోజులు ఉన్నాయి పబ్లిక్ ఇష్యూలలో. ఇవన్నీ నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఇప్పుడేం పోలీసు ఆ డిఎస్పీ ఉంటే ఏందిరా, వాడు డిఎస్పీ ఉంటేంది, వాడు సిఐ ఉంటేంది, ఎందుకో నాకే మనసు ఒప్పుతలేదు. మరి ఏం చేయమంటావన్నా, మరి పోనీ మేమన్నా మరి దిగుమంటావా అని అంటే, ఏమంటారు ఓటర్స్ అంటే మా కడుపు కొట్టకుండా అంటున్నారు అంటే వదిలేరా అని చెప్పేసి. ఇక ఓకే, ఎందుకురా వదిలేండి, అమ్మ పోయినట్టు ఎలక్షన్ ఎందుకు, ఎట్లా వాళ్ళు పంచుతున్నారు, మనం పంచలేము, రేపు మనం అటాక్ చేసి గెలుస్తాము. కానీ వాడైతే అంటాడు కదా 5 ఏళ్ళు నన్ను, ఏమంటాడు ఓటర్ అయితే అని మనసు బయటికి అనకపోయినా లోపలైతే ఉంటుంది కదా. నాకు వచ్చే 2000 కూడా రానిలేడు జగ్గారెడ్డి అని మనది ఏడుస్తూనే ఉంటాడు కదరా, వదిలేయండి ఎలక్షన్ వదిలేయండి అని అందరినీ కూడా న్యూట్రల్ చేసేసి